అందరికీ నమస్కారం. రీసెంట్‌గా రాజమౌళి గారు ఆయన ఒక ఈవెంట్‌లో హనుమంతుడు మనకి ఇదేనా సపోర్ట్ చేస్తోంది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ చెప్పారు కదా! దాని గురించి చాలామంది చాలా నెగెటివ్ పాయింట్స్ చెప్తున్నారు. కానీ నాకు అందులో ఏ రకమైన దోషం కనపడట్లేదు. రాజమౌళి గారు అన్న దాంట్లో ఏమీ తప్పు లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకు, ఏంటి అనే దాని గురించి చెప్తా. ముందుగా మనం కనుక రామాయణం చదివితే రామాయణంలో రాముల వారు గురించి ఏమని చెప్పారు అంటే రామో విగ్రహవాన్ ధర్మ. ఇది చెప్పింది ఎవరు? మారీచుడు. మారీచుడు ఆ మాట ఎవరు? రాక్షసుడు. అయినా కానీ ఒక ధర్మం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ ధర్మానికి విగ్రహం కడితే ఎలా ఉంటుంది అంటే అది రాముల వారిలా ఉంటుంది అని చెప్పాడు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. రాముల వారు అవ్వచ్చు, హనుమంతుడు అవ్వచ్చు, సీతమ్మ వారు అవ్వచ్చు, ఒక్కొక్క క్యారెక్టర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. అండ్ రాసింది ఎవరు? వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి అన్నాడు ఋషి. ఆయనకి ఏ రకమైన కల్మషాలు ఉండవు, ఏది ఎలా ఉందో అలాగే రాస్తాడు. సో విలన్ క్యారెక్టర్స్ లానే ఉంటాయి, హీరో క్యారెక్టర్స్ లానే ఉంటాయి. అద్భుతమైన విషయం. అందులో మనం కనుక చూస్తే రాముడి క్యారెక్టర్ గురించి అసలు వంక పెట్టలేం. విగ్రహం కడితే, ధర్మానికి విగ్రహం కడితే ఎలా ఉంటుందో అలానే ఉంటారు. సీతమ్మ వారి క్యారెక్టర్ అదొక అద్భుతమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా అలా అన్ని క్యారెక్టర్స్ ఒక అద్భుతమైన క్యారెక్టర్స్. అందులో ఏ రకమైన అనుమానం లేదు, క్యారెక్టర్ని ఎవరు విమర్శించలేరు. అలాంటి క్యారెక్టర్ని మనం తలుచుకుంటే మనకి భక్తి అనేది ఒకటి వస్తుంటుంది. అంటే ఏంటంటే భక్తి ఈజ్ ఎ రెస్పెక్ట్. అంతలాంటి క్యారెక్టర్ని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఆ క్యారెక్టర్స్ని తలుచుకుంటే, తర్వాత మన నామంని తలుచుకున్నా సరే మనకి మనం ఎక్కువగా అలాంటి పాజిటివ్ క్యారెక్టర్ తలుచుకున్నా కానీ మనలో కూడా పాజిటివిటీ వచ్చి ఎంతో కొంత ఎనర్జీ డెవలప్ అయ్యి మనం అనుకున్న కొన్ని చేయగలిగే స్ట్రెంగ్త్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా నేను నమ్ముతాను. నేను క్యారెక్టర్ని తప్పుపట్టట్లేదు, నేను భక్తి విషయంలో తప్పట్లేదు, జపం విషయంలో తప్పుపట్టట్లేదు. రాజమౌళి గారు కూడా ఈ మూడిటిలో ఏ దాని గురించి చెప్పలేదు. కానీ నా వెనకాతలు ఉండి అన్ని పనులు ఆయనే దగ్గరుండి చూసుకుంటాడు, నా బాగోగులు చూసుకుంటాడు. రేపు పొద్దున్న నేను ఇవన్నీ జపం చేస్తున్నా, ఏం చేస్తున్నా, నా ఇంటి బయట ఏదన్నా కష్టం వస్తే చాలా ఆయన బాణాలు పట్టుకొని వస్తాడు అన్న నమ్మకం నాకు లేదు. ఇది కేవలం ఎగ్జాగరేషన్. ఎవరు అంటే ఈ సోకాల్డ్ ప్రవచనకర్తలు ఇచ్చిన ఎగ్జాగరేషన్స్ ఇవన్నీ. నువ్వు తలుచుకుంటే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అన్నీ చెప్పడం. మరి మన కర్మ సిద్ధాంతం ఎందుకు చెప్పారు? నువ్వు కర్మ చెయ్యి, రిజల్ట్ భగవంతుడికి వదిలిపెట్టేసి నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టాలి, నీ సిన్సియర్ ఎఫర్ట్స్ నువ్వు పెట్టాలి అనేది చెప్పారు కదా. అన్నీ ఆయన దగ్గరుండి ఆయనపై వెనకాతలే ఉండి చూసుకుంటాడు అన్న నమ్మకం నాకైతే లేదు. ఇప్పుడు ఈ సోకాళ్ళు ఇంతగా ప్రవచనాలు ఇచ్చిన ప్రవచనకర్తలు కూడా రేపు పొద్దున ప్రహ్లాదుల్లాగా వాళ్ళని కొండ మీద తీసుకెళ్ళి కింద బారేస్తాను, నిన్నొచ్చి రారాయణ కాపాడతాడా చూద్దామా అంటే వాళ్ళేం ఒప్పుకోరు. సో ఎక్కడా కూడా ఆయన క్యారెక్టర్స్ని తప్పట్లేదు, నమ్మకం లేదన్నారు. తప్పే ఉంది, నాకు కూడా నమ్మకం లేదు, నన్ను కూడా కాపాడతాడు అన్న నమ్మకం లేదు. ఇంకెవరికి, వేరే వాళ్ళకు కూడా నమ్మకం ఉండకపోవచ్చు. అంటే నమ్మకం లేదు ఇన్ ద సెన్స్ మనకి అది అనుభవంలోకి రాలేదు, ఇంకా అట్లీస్ట్ అనుభవంలోకి రాలేదు. అనుభవంలోకి వచ్చిన విషయాలు మాత్రమే మాట్లాడాలి, ఏది అనుభవంలో లేని విషయాలు మాట్లాడకూడదు. అలాగే ఆయనకు కూడా రాముల వారు అంటే గౌరవం ఉండొచ్చు, అందుకని సినిమాలు తీస్తారు ఆ క్యారెక్టర్ మీద. కానీ అన్నీ ఆయనే ఉండి చూసుకుంటాడు అన్న నమ్మకం ఆయనకి ఉండకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయనకు అనుభవంలోకి రాలేదు ఆయనే చూసుకోవాలి అని చెప్పి. సో ఇందులో తప్పే ఉంది. అందరు కలిసి ఎందుకు అంత దుమ్మెత్తిపోయాలి? అసలు నిజానికి ఎగ్జాగరేషన్ చేసిన వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి. ఎన్ని నోటికి వచ్చిన వాళ్ళకి కూడా అనుభవంలో లేని విషయాలన్నీ చెప్పేస్తున్నారు, ఎన్నో విషయాలు చెప్తున్నారు అట్లాంటివి. ఆ ఎగ్జాగరేషన్ వల్ల జనాలకు పిచ్చెక్కిపోయి నిజమే అనుకొని వాళ్ళు కష్టపడడం కూడా మానేయచ్చు. లేదు, మీ సైడ్ నుంచి మన ఎఫర్ట్స్ పెట్టండి, ఏది జరగదు. సో ఆయన ఈ విషయంలో మాత్రం ఆయన చెప్పిన దాంట్లో 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఎస్, ఏదన్నా సరే నడిపించే పద్ధతి ఇదేనా? మరి ఒకవేళ ఆ చెప్పిన వ్యక్తికి మనం కూడా కౌంటర్ వేయచ్చు. అన్నీ ఆయనే చూసుకుంటాడు అంటే అన్నీ ఆయనే చూసుకుంటే ఇగో ఇదే అని చెప్పి అనొచ్చు, తప్పే ఉంది. లేదు, నీ సంగతి నువ్వు చూసుకోవాలి అని ఉంటే అసలు ఈ మాటే వచ్చి ఉండేది కాదు, ఆయన అనడానికి ఆస్కారమే దొరుకుండేది కాదు. నువ్వు కష్టపడాలి, నువ్వే చూసుకోవాలి అని చెప్పి అనుంటే నీకు దారి దొరకని సమయంలో తలుచుకుంటే ఏదైనా ఒక ఆలోచన రావచ్చు, ఈ రకంగా చూసుకుంటారు అన్నది చెప్పినా కానీ ఆయన ఈరోజు ఈ మాట అనుండేవాడు కాదు.
అన్నీ చూసుకుంటారు అన్నబట్టినే అనాల్సి వచ్చింది. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా, అనుభవంలో లేని విషయాలు అంటే మనకందరికీ తెలుసు, శంకరాచార్యులు శంకర విజయాల్లో కాశీ వెళ్ళినప్పుడు ఒక చండాలుడు ఎదురొచ్చిన తర్వాత పక్కకి తప్పుకో అంటాడు. అప్పుడు ఆ చండాలుడు అడిగిన ప్రశ్న ఏంటి, అద్వైతం అనేది కేవలం సిద్ధాంతమేనా అన్నాడు. అంటే అప్పుడు దానికి ఆ లాజిక్కి ఆయన షాక్ అయిపోయాడు. అంటే ఏంటి, సిద్ధాంతమేనా, ఇట్స్ నాట్ నిజం కాదా అని చెప్పి, థీరీయేనా అంటే. దానికి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. అంటే అనుభవంలోకి ఆయనకి ఉంది, ఆ వేరే వ్యక్తికి అనుభవంలోకి ఉన్నది అని చెప్పి చూపించడం కోసం, ప్రపంచాన్ని తెలపడం కోసం ఆయన నమస్కారం చేశాడు. కానీ అనుభవంలో లేని వాళ్ళు ఎవ్వరూ కూడా, అందరూ ఎవడు పడితే వాడు అహం బ్రహ్మాస్మి అనడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఆయన అది ఫీల్ అయ్యాడు, మనం అహం శరీరాస్మినే. కాబట్టి అనుభవంలో లేని విషయాలు మాట్లాడకుండా ఉంటే అది ఒక గుడ్ స్పిరిచువల్ ప్రాసెస్ అంతే. ఆయన మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఎక్కడా కూడా రాముల వారికి ఏ కత్తి మహేష్ లాగానో లేకపోతే ఇంకొంతమంది లాగానో క్యారెక్టర్ని చులకన చేయలేదు, ఏమీ చేయలేదు. నా వెనకాతల ఉండి నన్ను నడిపిస్తాడు అన్న ఒక విషయాన్ని నేను నమ్మను అన్నాడు. అందులో తప్పేంటి? ఎవరికైనా సరే అంతగా అనుభవంలో లేకుండా, నా వెనకాతల నుండి నన్ను నడిపిస్తాడు ఖచ్చితంగా అన్న అనుభవంలోకి లేకుండా ఎవడన్నా మాట్లాడుతున్న వాళ్ళు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళు ఎవరిని మోసం చేయట్లేదు, వాళ్ళని మోసం చేసుకుంటున్నారు, ప్రపంచాన్ని కూడా మోసం చేస్తున్నారు. సో బీ ప్రాక్టికల్.